వరంగల్ జిల్లా ధాన్యం తడిసి ముద్ద. నర్సంపేటలో రైతుల రోదన. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి నర్సంపేటలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైన నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నర్సంపేట మార్కెట్ యార్డ్లో రైతులు నిల్వ చేసిన ధాన్యం నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిసి నష్టపోయింది. ఈ పరిస్థితిని చూసిన రైతులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీట మునిగిపోయిందన్న బాధతో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనండి అని అధికారులు ప్రశ్నిస్తే పట్టించుకోవడం లేదని, కొంతమంది అధికారులు మీడియాతో మాట్లాడినా రైతులను బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బర్దన్ కొరత కారణంగా కొనుగోలు ఆలస్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నా తమ పంట అమ్మకానికి వచ్చిన నాటి నుంచి ప్రాణాలు మరిచి రాత్రింబవలు కాపలా చేస్తున్నామని రైతులు వాపోతున్నారు. రైతుల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, తక్షణమే నష్టపోయిన ధాన్యానికి పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బస్తాలు కిలో కట్టింగ్ అయితే 600 బస్తాలకు 6 క్వింటాలు 6 రోజుల 12,000 6 5 25 15,000 కూలీలను పెట్టి పట్టించిన ఎర్ర టెండల ఇప్పుడు ఇట్లా దర్శనం ఇప్పుడు దర్శనాక ఇప్పుడు వీటికి ఎంత కట్టింగ్ అంటే ఇవి కొనడో కూడా తెలియదు. ఎండినే ఒక్క పూట అయితే ఎండు దగ్గరకు అనుకుందాం. ఇక ప్రతి గింజ తిరమర్ర, ప్రతి గింజ నానింది. అదే కంటాలు లేటు ఒక్కడు కొనుడు కొనలేకపోతాడు. ఇద్దరు ఉండాలి ఖరీదారులు. అట్లాంటి కోపం వస్తాడు. పరిస్థితి ఘోరం. ఇలా మిల్లర్లా గుమస్తా కూడా తిరగద్దు అని చెప్పండి. గుమస్తా తిరిగితే ఏం చేస్తానంటే అది మంచిగా ఉంది, అది కావాలి, ఇది మంచిగా లేదు, ఇది వద్దు, అది కటింగ్ అవుతుంది, ఇట్లా అంటాడు ఆయన ఇలా తిరగద్దు అంటే కోపం వస్తాను ఈయనకు ఖరీదారు. ఒక మిల్లు గుమస్తా ఎట్లా తిరుగుతాడు చెప్పిల్లా. అది వరం వడ్లు పోసిన ఇక్కడ సోమవారం మంగళవారం విన్నాయి. బుధవారం మ్యాచర్ చూసిండ్రు. మ్యాచర్ చూసి 21 వచ్చింది. 2 రోజులు అయినా కిత్తా అన్నారు. మళ్ళీ తెల్లారి పెడుతూ మళ్ళీ భారతం లేదన్నారు. అది నైట్ వానపడ్డది. వానపడి 1 ఎకరం వాటిని మొత్తం కొట్టుకుపోయి కింద ఆడ పెట్టినాయి. 60-70 వేల పెట్టుబడి పెట్టినాయి ఎకరన్నరకు. ఇప్పుడు నాకు అంతా కూడా 50 లక్షలు లేవు. నా పరిస్థితి అధికారులు వచ్చి ఎవరు దీన్ని పట్టుకునలేరు. ఇప్పుడు ఇమ్మరు వచ్చి ఇప్పుడు చూసిపోతాడు. బాగా ఇప్పిస్తా అని ఇప్పుడు వచ్చి ఇప్పిపోతాడు. ఇప్పుడు ఎకరం వడ్లు పోయినాయి సార్. 60 నష్టమైంది. 30 గుంటలు పడుతుంది. 60 వేలు పెట్టుబడి అయింది. ఇప్పుడు నాకు అంతా కూడా 34 వేల చెట్లు. అసలు మాకేం లేదు ఇక్కడ. ఇక పట్టాలు అంటే చిరిగిపోయిన పట్టాలు 2 ఇచ్చిండు. అది పరిస్థితి. పేరు సాంబరాజు, వరంగల్ సాంబరాజు. మా పేరు పరశురాములు. మాది మన్బోలాడ. ఇక్కడ దక్కపేటలో కౌలు చేసిన మ్యాచర్ వచ్చినాయి. బత్తాలు ఏమంటే బత్తాలు ఉన్నాయి, అవి పోయినాక ఇస్తా అంటారు. ఇక అంతలో వాన వచ్చింది, తడిచినాయి. 5 రోజుల కింద మ్యాచర్ వచ్చింది. బస్తాలు ఇచ్చిన బత్తాలు పోయినాక ఇస్తామని ఇస్తలేరు బస్తాలు. అది 4 ఎకరాలు పెట్టి కింద మొత్తం దర్శనం. ఇక కింద పర్ద అయ్యలే. పర్దాలు అయిపోయినాయి అంటారు. మరి పర్దాలు అయిపోయినాయి ఉన్నాయి తెలియదు కానీ ఇస్తలేదు పర్దాలు. 4 రోజులు తీసుకొచ్చిపోసి పొలం ఎకరం పొలం కానీ తెచ్చి పోసిన కానీ వర్షమే. ఇక నేర్పుతాను దగ్గర నూపుతాను కొంటలేరు. నింపినవి పోతేనే ఇవి నిన్న మ్యాచర్ వచ్చింది. మొన్న మ్యాచర్ వచ్చినాకనే ఇవి తడిసినాయి. మ్యాచర్ వచ్చినాయి, బస్తాలు ఇస్తాము రేపు నింపుతాయి అని అన్నాడు. అవి పోవాలి అని అన్నాడు. అవి పోలేదు. ఇవి బత్తాలు ఇవ్వలేదు. 4-5 బత్తాల వడ్లే పోయినాయి. మొత్తం కొట్టుకోపోయినాయి. ఇంకా 2 రోజుల వర్షం ఉందట. ఈ 2 రోజుల వర్షం అయిపోయేదాకా ఇదే తడుపుడు అవుతుంది. పెట్టుబడి అంటే పెట్టుబడి 50-60 వేల దాకా పెట్టుబడి వచ్చింది. ఏం వస్తలేదు అమ్మినా కూడా. వేస్ట్. యాకమ్మ.